మొదటి బహుమతి వచ్చేసి 20,000 ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న దిన్నదేరపాడు గ్రామ పరిధిలో ఉన్న జగన్నాథ గట్టుపై అయితే ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. ఇక్కడ ప్రతి పుణ్యంకి అయితే ధర్మజ్యోతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం 2026 ఏప్రిల్ 1 తారీఖు పుణ్యం సందర్భంగా ఇక్కడ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం అయితే ముఖ్య అధికారి అయిన సాయి గారిని అయితే అడిగి తెలుసుకుందాము. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ప్రతి నెల మనం కర్నూలు నగరంలో జగన్నాథ గట్టు పైన ధర్మజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. 3 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇది 4వ హనుమత్ ధర్మజ్యోతి కార్యక్రమం. ఈ నెల కూడా హనుమత్ ధర్మజ్యోతి కార్యక్రమంతో పాటు రాష్ట్ర స్థాయి భజన పోటీలను నిర్వహిస్తున్నాం. ఇక్కడ దాదాపు 30 నుంచి 40 గ్రామాల నుంచి భజన బృందాలు వచ్చి ఇక్కడ ఈ యొక్క భజన కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. భజన పోటీలో గెలుపొందిన వారికి బహుమతిగా ఏమిస్తున్నారండి? దీంట్లో మనకి 17 బహుమతులు ఉన్నాయి. మొదటి బహుమతి వచ్చేసి 20,000 ఉంటుంది. అదేవిధంగా చివరి బహుమతి వచ్చేసి 1,000 రూపాయలు ఉంటుంది. అంతేకాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనము బహుమతులు అయితే అందజేస్తున్నాము. ఈ భజన పోటీ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఎవరిని సంప్రదించాలి, ఎలా సంప్రదించాలి? మనము ఈ కార్యక్రమం సంబంధించిన కరపత్రం ఒకటి రిలీజ్ చేశాము. మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చాము, మొబైల్ నెంబర్తో సహా అన్నీ ఇచ్చాము. భజన పోటీలకు పాల్గొనాలనుకున్న వాళ్ళు దానికి సంబంధించిన బృందానికి కింద ఒక 3 నెంబర్లు అయితే ప్రొవైడ్ చేశాము. ఆ నెంబర్లకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎన్ని గంటలకల్లా జగన్నాథ గట్టుపైకి చేరుకోవాలి? సాయంత్రం 4:30 నుంచి 5 గంటలకంతా మనము జగన్నాథ గట్టు పైన ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. తప్పకుండా కొండ మీద వీక్షేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాము.